శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ఆ వారాహి అమ్మ దయ వల్ల అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చెప్పబోయేది మంత్రం అనుకోవచ్చు, రెమెడీ అనుకోవచ్చు, ఏదైనా సరే అండి. విడిపోయినటువంటి స్నేహితులు కానీ, భార్యాభర్తలు కానీ, అన్నదమ్ములు కానీ, ఎవరైనా సరే విడిపోయిన వాళ్ళు కలుసుకోవటం కోసం, ఇద్దరు విడిపోయిన తర్వాత ఒకళ్ళకైనా కలుసుకోవాలి అన్న కోరిక ఉంటే కనుక ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ చిన్న రెమెడీని ప్రయత్నించండి. ఖచ్చితంగా కలుస్తారండి. అది ఎవరైనా సరే. ఏదైనా ఒకవేళ తప్పు జరిగి ఏదైనా అంటే మాట పెరిగి విడిపోయిన వాళ్ళైతే కనుక మేము ఇలా చేశాము, ఇలా జరిగింది అని మనసులో చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ చిన్న రెమెడీని, చిన్న మంత్రాన్ని కనుక పఠించినట్లయితే ఖచ్చితంగా కలుసుకుంటారండి. అలాగే దీనికి అన్లిమిటెడ్ అండి. ఈ టైంలో ఆ టైంలో చదవాలి అనే ప్రాసెస్ ఏమీ లేదు. రోజుకి ఇన్నిసార్లు చదవాలి అనే లిమిట్ కూడా లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో పూర్తిగా చూసి తర్వాత మెసేజ్ చేయండి. ఎందుకంటే నేను క్లియర్గా చెప్పినా కూడా ఎన్నిసార్లు చెప్పాలి అని మళ్ళీ అడుగుతున్నారు. పూర్తిగా వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎవరైనా భార్యాభర్తలు ఏదైనా తగువ వచ్చి అరుచుకున్నా, స్నేహితులు విడిపోయినా, ఎవరైనా సరే ఒక అవతల వ్యక్తితో మాట్లాడాలి అని మీకుండి మాట్లాడలేకపోయినట్లయితే కనుక మాకు ఇలా జరిగింది, మేము ఇలా పొరపాటున విడిపోయాము అని ముందు మనసులో చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని చెప్పుకోండి. ఆ మంత్రం అంటే ఆ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్, టుగెదర్ యాక్ట్, టుగెదర్ యాక్ట్, టుగెదర్ యాక్ట్. ఇది స్విచ్ బోర్డ్ అనుకోవచ్చు, యూనివర్స్కి అనుకోవచ్చు, మీరు ఎలా అనుకున్నా పర్వాలేదండి. ఖచ్చితంగా విడిపోయిన వాళ్ళు కలిసిపోవటం కోసం అయితే ఈ చెప్పడం జరిగింది. ఎవరైతే విడిపోయారో, ఎవరినైతే మళ్ళీ మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారి కోసం అయితే ఖచ్చితంగా ఈ వర్డ్ని చెప్పండి. అలాగే చెప్పిన తర్వాత మీకు ఈ పని జరిగిన వెంటనే యూనివర్స్కి థ్యాంక్స్ యూనివర్స్ అని చెప్పుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. స్వస్తి.